ఇవాళ మనం ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వల్ల గర్భధారణలో ఎటువంటి ప్రాబ్లం ఎదురవుతుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఈ ప్రొలాక్టిన్ అనేది మనకి బ్రెయిన్ అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక ఇంపార్టెంట్ హార్మోన్. సో యూజువల్లీ ఈ ప్రొలాక్టిన్ అనేది నార్మల్గా ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ వీరిలో మనకి ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి. సో దీని మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి లాక్టేషన్ అంటే తల్లి పాలు ఇవ్వడానికి మెయిన్గా మిల్క్ ప్రొడక్షన్కి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఇది యూజువల్లీ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్లో మనకి ఎక్కువగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ నాన్ ప్రెగ్నెంట్ స్టేట్స్లో, సో అది మెన్లో కానీ లేదు అంటే విమెన్లో కూడా ఈ లెవెల్స్ అనేవి యూజువల్లీ లో లెవెల్స్లో ఉండాలి. బట్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ కనుక వీరిలో అంటే నాన్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్లో కనుక లేదు అంటే మెన్లో కానీ ఈ హార్మోన్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే ఇది మనకి ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీని ఎఫెక్ట్ అనేది హై ప్రొలాక్టిన్ లెవెల్స్, దీని ఎఫెక్ట్ మనకి ఫీమేల్స్లో ఒక విధంగా, మేల్స్లో ఒక విధంగా ఉంటుంది. సో యూజువల్లీ ఫీమేల్స్లో ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ హైగా ఉన్నప్పుడు యూజువల్లీ ఏంటి అంటే మనకి ఫీమేల్స్లో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ గొనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్, FSH, LH అని అంటాం. సో ఈ హార్మోన్స్ యొక్క ఫంక్షనింగ్ పైన ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే ప్రతి నెల ఆ విమెన్కి రిలీజ్ అయ్యే ఎగ్ యొక్క క్వాలిటీ, సో ఓవరీస్లో ఈ కనుక హై లెవెల్స్ మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉంటే FSH, LH హార్మోన్ డిస్టర్బెన్స్ చేయడం వల్ల దీని ఎఫెక్ట్ మనకి ఓవరీస్లోని అండాల నాణ్యత పైన మనకి చూపించడం జరుగుతుంది. సో ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే ఎగ్ క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతుందో దాని ద్వారా వచ్చే ఎంబ్రియో కూడా క్వాలిటీ తక్కువగా ఉండడం వల్ల ఈధర్ మనకి ప్రెగ్నెన్సీ రాకపోవడం, లేదు అంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా కొంచెం మిస్క్యారేజెస్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో కొన్నిసార్లు ఏంటి అంటే ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఏం చేస్తాయంటే ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని ఏదైతే మనం ఓవ్యులేషన్ అని అంటామో, సో ఆ ఓవ్యులేటరీ ప్రాసెస్ని కూడా ఇది ఇంటరప్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎగ్ అనేది అసలు కంప్లీట్గా రిలీజ్ అవ్వకుండా యానోవ్యులేటరీ సైకిల్స్లోకి వెళ్ళే అవకాశం కూడా ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు యూజువల్లీ మనకి గర్భసంచి లోపల పొర ఏదైతే మనం ఎండోమెట్రియం అని అంటామో ఈ లైనింగ్ అనేది మనకి సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్గా ఉండాలి. సో మనకి ఎప్పుడైతే ఒక ఎంబ్రియో వచ్చి ఈ లైనింగ్లోకి వచ్చింది అన్నప్పుడు అది మనకి అటాచ్ అయ్యే ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటాం. సో ఈ మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్ని లైనింగ్లో ఇది చేంజెస్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ చేంజెస్ వల్ల ఏంటి అంటే ఆ ఎంబ్రియో లైనింగ్కి అటాచ్ అయ్యే ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ కనుక ఇంకా వెరీ హై లెవెల్స్లోకి వెళ్తే కంప్లీట్ మనకి ఓవ్యులేటరీ ప్రాసెస్ ఆ మెన్స్ట్రల్ సైకిల్నే అది డిస్టర్బ్ చేసేసి కంప్లీట్గా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోవడము, లేదు అంటే కంప్లీట్గా పీరియడ్స్ అనేవి ఆగిపోవడము అనే స్టేజ్కి కూడా మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్, వెరీ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు యూజువల్లీ మనం చూసే విషయం. అండ్ వేరేస్ మనకి మెన్లో అంటే మగవారిలో మనకి ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది సప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో మనకి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ మనకి మెయిన్గా స్పర్మ్ ప్రొడక్షన్కి మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సప్రెస్ అవ్వడం వల్ల హై ప్రొలాక్టిన్ వల్ల ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ సప్రెస్ అవుతుందో స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కూడా సప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఆ సీమెన్ అనాలిసిస్లో మనం చూసినప్పుడు యూజువల్లీ కౌంట్ తక్కువ ఉండడం, లేదు అంటే మనకి మొటిలిటీ తక్కువ అవ్వడం, ఇటువంటి కండిషన్స్ మనం చూడొచ్చు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి సెక్షువల్ డ్రైవ్ అనేది కూడా తక్కువ అవ్వడం అంటే లిబిడో అని అంటాము. సో అటువంటి కండిషన్స్ కూడా మనకి హై ప్రొలాక్టిన్ లెవెల్స్ ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ హై ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేవి డెఫినెట్గా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్సీ అనే టెక్నిక్ మేల్ ఇన్ఫర్టిలిటీలో ఉపయోగపడుతుందా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా
నార్మల్గా మనము ఫర్టిలైజేషన్ చేసే ప్రక్రియలో నార్మల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి మనకి యూజువల్లీ ఒక ఎగ్కి మనకి మోర్ దెన్ 15 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటే మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే మనము ట్రెడిషనల్ ఐవీఎఫ్ టెక్నిక్లో కనుక మనం చూసుకుంటే ఒక ఎగ్కి మనకేంటి అంటే మినిమం ఒక 10,000 స్పర్మ్స్ అనేవి ఉంటే మనకి ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. బట్ మనకి ఇక్సీ ఏదైతే మనం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటామో ఈ టెక్నిక్లో మనకి ఒక ఎగ్కి ఒక హై క్వాలిటీ స్పర్మ్ ఉన్నా కూడా మనము ఫర్టిలైజేషన్ అనేది అచీవ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ని మనం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. అందులో మనము ఒక ఎగ్ కనుక మనము ఉంటే ఆ ఎగ్కి ఉన్న సీమెన్ శాంపుల్లో 1 హై క్వాలిటీ స్పర్మ్ అనేది సెలెక్ట్ చేసి ఎంబ్రియాలజిస్ట్ అనేవారు ఆ ఎగ్ సైటోప్లాజంలోకి ఈ స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని మనం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. సో ఈ ఇక్సీ అనే టెక్నిక్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం చూసుకుంటే నార్మల్గా ట్రెడిషనల్ ఐవీఎఫ్ టెక్నిక్లో మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు నంబర్ ఆఫ్ స్పర్మ్స్ రిక్వైర్మెంట్ అనేది ఒక ఎగ్కి చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సో ఫర్టిలైజేషన్ రేట్ కూడా ఏంటి అంటే 60 to 75% మాత్రమే ఉంటుంది. వెరాజ్ ఇది ఇక్సీ టెక్నిక్లో మనమే దానికి మాన్యువల్గా హెల్ప్ చేయడం వల్ల రిక్వైర్మెంట్ ఒక ఎగ్కి ఒక స్పర్మ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఫర్టిలైజేషన్ రేట్స్ కూడా 70 to 85% అంటే హైయెస్ట్ ఫర్టిలైజేషన్ రేట్స్ అనేవి మనకి ఇక్సీ టెక్నిక్ ద్వారా దొరకడం జరుగుతుంది. సో ఈ ఇక్సీ టెక్నిక్ అనేది యూజువల్లీ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. సో ఇందాక చెప్పుకున్నట్టు మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మోర్ దెన్ 15 మిలియన్ స్పర్మ్ కనుక ఉంటే వాళ్ళకి న్యాచురల్గా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ రోజులలో ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే స్పర్మ్ కౌంట్స్ అనేవి లెస్ దెన్ 15, 10 మిలియన్, 5 మిలియన్, 2, 3, 1 మిలియన్ ఇలా ఉండడం జరుగుతుంది. సో ఇంత సివియర్గా కనుక మన కౌంట్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు వారికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి న్యాచురల్గా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉన్న తక్కువ శాంపుల్లో కనుక ఒక ఎగ్కి ఒక స్పర్మ్ అనేది మనం సెలెక్ట్ చేసి చేయడం వల్ల వీరికి వారి ఓన్ జెనెటిక్ మెటీరియల్తో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఈ ఇక్సీ టెక్నిక్ వల్ల చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్లో ఏంటంటే మొటిలిటీ చాలా లో ఉంటుంది. దీనిని మనం ఎస్తనోజూస్పర్మియా అంటాము. సో ఇటువంటి వారికి కూడా మనము బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ని ఇక్సీ టెక్నిక్లో సెలెక్ట్ చేసి 1 ఎగ్ అండ్ 1 స్పర్మ్కి ఫర్టిలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే మార్ఫాలజీ సివియర్గా ఎఫెక్ట్ అవ్వడం, దీనిని మనం టెరటోజూస్పర్మియా అని అంటాం. సో మార్ఫాలజీ సివియర్గా ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ స్పర్మ్కి న్యాచురల్గా ఆ ఎగ్ చుట్టూ ఉన్న లేయర్స్ని పెనెట్రేట్ చేసే అంత కెపాసిటీ ఉండకపోవడం వల్ల ఫర్టిలైజేషన్ తక్కువ అవ్వడం అండ్ ఎంబ్రియోస్ తక్కువ అవ్వడం ఉంటుంది. సో మనం ఈ ఇక్సీ టెక్నిక్లో ఈ మార్ఫాలజీ తక్కువ ఉన్న పేషెంట్స్కి కూడా చాలా వరకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇండికేషన్ ఏంటి అంటే ఏజోస్పర్మియా. అంటే ఏంటి అంటే కంప్లీట్గా ఆ సీమెన్ శాంపుల్లో స్పర్మ్ కౌంట్ అనేది కంప్లీట్గా 0 అయినప్పుడు మనం దానిని ఏజోస్పర్మియా అని అంటాం. సో ఇటువంటి పేషెంట్స్లో ఏంటి అంటే మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి టెస్టికులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ టెస్టికులర్ స్పర్మ్లో మనకి ఏంటి అంటే చాలా లో నెంబర్స్లో దొరుకుతాయి. కాబట్టి ఇటువంటి స్పర్మ్స్ని మనము వీరికి న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన స్పర్మ్స్ని మనం మిక్సీ టెక్నిక్ ద్వారా యూజ్ చేసి వారికి ప్రెగ్నెన్సీ అనేది తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటాము. అంటే ఏంటి అంటే కొన్ని మైనర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంటాయి. అంటే లాంగ్ స్టాండింగ్ ఎగ్ బాగానే ఉండడం, స్పర్మ్ బాగానే ఉండడం అయినా కూడా వారికి ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం జరుగుతుంది. సో వీరికి ఏంటి అంటే కొన్ని జోనా థిక్నెస్ ఎక్కువ ఉండడం, ఇటువంటి చిన్న ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. ఇటువంటి వారికి కూడా ఇక్సీ టెక్నిక్ అనేది చాలా బెటర్గా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీరికి కనుక మనం ఇక్సీ టెక్నిక్ యూజ్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్లీ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీకి ఇక్సీ అనే టెక్నిక్ చాలా చాలా హెల్ప్ఫుల్ అయ్యే టెక్నిక్ అనమాట. సో ఎవరైనా మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే పేషెంట్స్ ఉంటే డెఫినెట్గా మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ని కన్సల్ట్ చేసి ఇక్సీ టెక్నిక్ యూస్ చేసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.